నా పేరు కస్తూరి. నాకు చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మికతలో నాకు తెలియకుండానే నేను ఉన్నాను. ఎక్కువ పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం, శివరాత్రి అలాంటి వాటికి ఉపవాసం ఉండి జాగారం నుండి పూజలు చేయడం, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు అన్నీ చదవడం, పంచాక్షరి చేయడం అన్నీ చేసేదాన్ని ఎక్కువగా. నేను జాబ్ వచ్చాక ఫస్ట్ నేను తీసుకున్న శాలరీతో నేను భగవద్గీత తీసుకున్నాను. అది ఎందుకు నాకెవరు తీసుకోమని చెప్పలేదు, కానీ నేను ఎందుకో తీసుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ఆధ్యాత్మికత అనేది నా వెనక నుంచి నన్ను నడిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచే నాలో ఉందని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నా మ్యారేజ్ కాకముందు నుంచే నేను భగవద్గీత చదివేదాన్ని. స్కూల్ నుంచి ఇంటికి రావడం, స్నానం చేసి ఒక శ్లోకం చదవడం, 2 శ్లోకాలు చదవడం, అర్థం చేసుకోవడం, అలా దాన్ని ఆచరించడం స్టార్ట్ చేశాను. తర్వాత 2000 అప్పుడు నేను SSY చేశాను, సిద్ధ సమాధి యోగా అని. అప్పుడు నాకు ధ్యానము, ప్రాణాయామము, యోగా, సూర్య నమస్కారాలు ఇవన్నీ పరిచయం అయ్యాయి. అప్పటి నుంచి అవింటూ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు తెలిసిన ధ్యానం చేసేదాన్ని. అప్పుడు మా గురువుగారు చెప్పిన ధ్యానం చేసేదాన్ని నేను. నాకు అప్పుడే కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకరోజు ఉదయం నేను 4కే లేచి ధ్యానం చేసేదాన్ని. అంటే ఒక 30 సంవత్సరాలకు ముందు, ఇప్పుడు కాదు. ధ్యానం చేస్తుంటే ఒకరోజు చేస్తున్నాను, 4 o'clockకి రూమ్లో ఒకదాన్నే నేను ధ్యానం చేసుకుంటున్నాను. 4కి లేచి కొద్దిసేపటికి పైన రూహ్ పైన టచ్ అవుతుంది నా హెడ్. ఆ రోజు నాకు చాలా భయం అనిపించింది. కళ్ళు తెరిచేసాను. కళ్ళు తెరిచేసి మళ్ళీ ఒక వారం పాటు నేను ధ్యానం చేయలేదు. అంటే ఇది ఎందుకు ఇలా జరిగింది, ఈ రూఫ్ కానీ లేకపోతే ఇంకా నేను వెళ్ళిపోయి ఉంటాను అని ఒక భయం అనేది వచ్చిందనమాట నాకు. ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటానేమో అని ఒక డౌట్ వచ్చేసి ఎవరిని నేను క్లారిఫై చేసుకోలేక ఆ డౌట్ని కొన్ని రోజులు మానేశాను, ధ్యానం చేయడమే మానేశాను. తర్వాత భగవద్గీత శ్లోకాలు చదివి పడుకోవడం నాకు అలవాటు. ఒకరోజు ఒక శ్లోకం చదివాను, దాని భావాన్ని అర్థం చేసుకుంటూ నేను ఈ శరీరాన్ని కాను, ఈ ఆత్మను అనుకుంటూ నేను పడుకున్నాను. నిద్రపోయేసాను. కరెక్ట్గా 11:30 ఉంటుంది. లేచి కూర్చున్నాను. పక్కకు చూస్తే కూర్చున్నాను, ఈ దేహం పడుకొని నిద్రపోతుంది. అంటే ఒక్కసారిగా భయపడిపోయి కళ్ళు తెరిచేసాను. లేచి ఇంకా మా పక్కన మా సార్కి చెప్పడము ఇలా అయింది అని భయపడి అప్పుడు కూడా చాలా రోజులు మానేశాను. మళ్ళీ అలా చదువుకోవడం కూడా మానేశాను అనమాట. వాటన్నిటికీ అర్థము ఇక్కడికి వచ్చినాక నాకు ఇప్పుడు అర్థమైంది. అది సూక్ష్మ శరీరం. అంటే నాకు ఒక 30 yearsకు ముందే ఆ అనుభవాలు వచ్చాయి నాకు. కానీ దాన్ని సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల దాన్ని నేను కంటిన్యూ చేసుకోలేకపోయానేమో అని కొన్ని రోజులు బాధపడ్డాను. కానీ అది కూడా కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎందుకంటే ఆ పరిపక్వత వస్తే అవే వస్తాయి. ఆ కంటిన్యూయేషన్ ఎక్కడో గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ స్టాప్ అయిందని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ధ్యానం చేశాక అవన్నీ క్లారిఫై అయ్యాయి, ఆ డౌట్స్ అన్నీ. తర్వాత ఒక శ్లోకం ఉంది ఉత్తర గీతలో, పూజా కోటి సమస్తోత్రం స్తోత్ర కోటి సమో జప జపకోటి సమోధ్యానం ధ్యాన కోటి సమోలయ. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది, ఒక మంచి గురువు కావాలి. ఎప్పటి నుంచో అది, ఒక గురువు ఉంటే మనకు బాగుంటుంది ధ్యానం చేయడానికి, భగవద్గీతలో ఈ డౌట్స్ ఏమైనా వస్తే క్లారిఫై చేసుకునేదానికి అలా అనుకునేదాన్ని. నాకు ఈ త్రినేత్ర పిరమిడ్కి వచ్చాక ఆ కొరత తీరిపోయింది. ఎలాగంటే ధ్యానంలో కూర్చుంటే నాకు అన్నీ క్లారిఫై అయిపోతున్నాయి, నా డౌట్స్ అన్నీ నాకు క్లారిఫై అయిపోతున్నాయి అన్నమాట. ఆ స్తోత్రం కూడా నాకు చక్కగా అర్థమైంది. ఎలాగా, ఎన్నో సంవత్సరాలు ఎన్నో కోట్ల పూజలు చేస్తే భగవంతుని స్తోత్రం చేయాలనే కోరిక కలుగుతుందట. అలాంటి దేవుని స్తోత్రాలు ఎన్నో కోట్లు చేస్తే జపం చేయాలని కోరిక కలుగుతుందట. అలాంటి జపాలు ఎన్నో కోట్లు చేస్తే ధ్యానం పైన ధ్యాస కుదిరి ధ్యానంలో కూర్చుని లయం చెందుతామట. అది కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడికి వచ్చాక.
ఎందుకంటే పూజలు చేశాను, స్తోత్రం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉండేదాన్ని ముందు, ధ్యానానికి రాకముందు. తర్వాత నేను జపం కూడా తీసుకున్నాను. ఒక 3 years ముందు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి జపం మంత్ర జపం తీసుకొని జపం కూడా చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే జపం స్టార్ట్ చేశానో నాకు చాలా మార్పులు వచ్చాయి. ఎలా మార్పులు వచ్చాయంటే, మొదట స్తోత్రం చేయడం స్టార్ట్ చేస్తానే నా ఆహారం పూర్తిగా మారిపోయింది. నేను శాకాహారంలోనికి పూర్తిగా వచ్చేసాను. పూర్తిగా అంటే శరీరము శుద్ధం కావడం స్టార్ట్ అయింది. మనస, వాచ, కర్మణ అన్ని రకాలుగా శుద్ధత్వం అనేది జపంతోనే స్టార్ట్ అయింది నాకు. తర్వాత ఆ జపం చేసుకోవడం, తిరిగి అది 5 క్రతువులు ఉంటాయి జపంలో కూడా. ఫస్ట్ జపం చేస్తాము, తర్పణం ఉంటుంది, మార్జనం ఉంటుంది, అన్నదానం ఉంటుంది, అలాంటివన్నీ 5 రకాలు ఉంటాయి. అవన్నీ పూర్తి చేసుకున్నాను నేను. ఒక పురచరణ పూర్తయింది. తర్వాత కూడా నేను చేసుకుంటూ ఉండేదాన్ని జపము. అలాంటప్పుడే పుత్తూరులో త్రినేత్ర పిరమిడ్ స్టార్ట్ కావడం జరిగింది. జరిగిన వెంటనే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 21 నేను త్రినేత్ర పిరమిడ్లో అడుగుపెట్టాను. ఆ రోజే స్టార్టింగ్ రోజు ఇది. ఆ రోజు ధ్యానంలో కూర్చున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వస్తూనే ఉంటాను. చాలా అనుభవాలు వచ్చాయి ఇక్కడ. ఇది ఒక శక్తి క్షేత్రం అనే చెప్పొచ్చు. నేనేంటో నేను తెలుసుకున్నాను, నేనెవరో నేను తెలుసుకున్నాను, నేనేం చేయాలో తెలుసుకున్నాను, గురువు అంటే ఎవరో తెలుసుకున్నాను, అసలు మోక్షం అంటే ఏంటో తెలుసుకున్నాను, కైవల్యం అంటే ఏంటి. చాలా నాకు ధ్యానంలోనే సమస్తము అర్థమైంది. అప్పుడు అర్థమైంది, గురువు పత్రిజీ గారు చెప్పినట్టుగా ఎవరి శ్వాసే వారికి గురువు. నాకు ఆ కొరత కూడా తీరిపోయింది. ఎక్కువ కోరిక ఉండేది గురువు కావాలని, ఆ కొరతను కూడా నేను తీర్చుకోగలిగాను. ఇక్కడ వచ్చిన అనుభవాల్లో చాలా ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చిన ప్రతిరోజు వచ్చేదాన్ని సాయంత్రం పూట స్కూల్ అయినాక నేను ధ్యానానికి. మొట్టమొదటి అనుభవమే మొత్తం నేను అయిపోవడం స్టార్ట్ అయిపోయిందనమాట. అక్కడి నుంచి వైబ్రేషన్స్ ఎక్కువగా వచ్చేవి. మొత్తం నాడీ మండల శుద్ధి కూడా జరిగిందనే నేను అనుకుంటున్నా. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎంత వైబ్రేషన్ కావాలి, ఎలా కావాలి, నేను బుక్స్లో ఏవైతే నేను చదివానో నేను అన్నిటినీ ఇక్కడ అనుభవించాను. అలాగే కాకుండా హాస్టల్ మాస్టర్స్ కూడా నాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒకసారి నేను ధ్యానంలో కూర్చోంటే, పక్కకు వెళ్ళు, నీతో పనుంది అని నాకు వినపడింది. నేను వెంటనే, దానికంటే ముందు ఒకటి జరిగింది. నేను ఏమైతే చేంజ్ చేసుకోవాలో అవన్నీ ఒక గురువు ద్వారా నేను విన్నాను. నేను వెంటనే ధ్యానంలోనే ఓకే, నేను ఇలా ఉంటాను, ఇలా మారుతాను, నేను ఇలా ఉండను, నేను అప్పటికప్పుడే డెసిషన్ తీసుకొని ధ్యానంలో కూర్చున్నాను. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాతే నాకు ఆ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ మరుసటి రోజు ధ్యానంలోకి వెళ్తే, నీతో పని ఉంది, పక్కకు వెళ్ళని నాకు ఇంట్యూషన్ అనిపించింది. వెంటనే మళ్ళీ నేను కూర్చున్నా ధ్యానంలో. నేను పక్క వెళ్తున్నా, మీ పని మీరు చేసుకోండి అని నేను కూర్చున్నాను. వెంటనే ధ్యానంలో నాకు మహావతార్ బాబాజీ కనపడ్డం, అక్కడి నుంచి నాకు హాస్టల్ మాస్టర్స్తో కనెక్ట్ అయింది. అప్పుడు అనిపించింది ధ్యానంలో ఎంత గొప్పదనం ఉంది, మనము ఎందుకు ఈ 30 years గ్యాప్ ఎందుకు వచ్చింది అని కొన్ని రోజులు మాత్రం బాధపడ్డాను. కానీ అది కూడా కరెక్ట్ కాదని నేను తెలుసుకున్నా. ఎలాగంటే ఆ స్టేజ్ ఇప్పటికి వచ్చిందేమో, నేను జపము, స్తోత్రము ఇవన్నీ చేసినాకే నాకు రావాలని ఉందేమో, అందువల్ల ఈ టైంకి నేను ఇక్కడ ఈ పిరమిడ్కి కనెక్ట్ అయ్యానేమో అని అర్థమయ్యి అది కూడా కరెక్ట్ అని అనిపించింది నాకు. ఆ విధంగా హాస్టల్ మాస్టర్స్తో కనెక్ట్ అయ్యాక చాలా, అసలు ఇక్కడ వచ్చి కింగ్ ఛాంబర్లో పైన కూర్చుంటే అసలు ఇంటికే వెళ్ళాలనిపించదు. ఎన్నోసార్లు చివరి 5 నిమిషాలు అని చెప్తుంటారు సార్ వాళ్ళు. బలవంతంగా లేచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ధ్యానంలో నుంచి. అలా చెప్తుంటే ఎన్నో ఉన్నాయి నా అనుభవాలు ఈ పిరమిడ్లో. నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి మనిషి వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకోవాలి, నిన్ను నీవు తెలుసుకో. మనం ఏ పుస్తకం చదివినా, రమణ మహర్షి పుస్తకం చదివినా, మహావతార్ బాబాజీ అయినా, లాహిరి మహాశైలైనా, పరమహంస యోగానంద అయినా, శ్రీకృష్ణుల వారైనా చెప్పేది ఒకటే,
ఏంటి? నువ్వు ఆత్మ పదార్థానివి, బ్రహ్మ పదార్థానివి. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మ పదార్థమే. అది మనం తెలుసుకోవాలంటే మాటలతో కాకుండా మనం పూర్వకంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా ఎప్పుడు తెలుసుకుంటాం? ఒక్క ధ్యానం ద్వారానే సాధ్యం. దానికి వేరే మార్గాలే లేవు. కాబట్టి అందరూ రండి, ధ్యానం చేయండి, మీరెవరో మీరు తెలుసుకోండి, మీ జీవితాన్ని లేదా ఈ జన్మను సార్థకం చేసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి వాళ్ళకు కృతజ్ఞతలు. కృష్ణం వందే జగద్గురం.